ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 13 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం కీర్తనలు 7, 8 మరియు 9, సాయంత్రం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఈ దినమున ఎవరిని మీరు కలవబోతున్నారో, ఎక్కడికి మీరు వెళ్ళబోతున్నారో, మీ కార్యములు అద్భుతంగా దేవుడు తన చేతుల్లోకి తీసుకొని ఆయన సఫలం చేయబోతున్నాడు. మీ ప్రయాసకు ఒక ప్రతిఫలం మీరు అనుభవించబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన యందు నిరీక్షణ ఉంచి విశ్వాసముతో ఆయన తట్టు అడుగులు వేస్తున్న మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా అపజయము పొందరు. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తారు. మీరు ఆయన తట్టు చూచి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కృప మీకు తప్పకుండా అనుగ్రహించబడుతుంది. ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 142వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే. దావీదు శ్రమలో ఉన్నప్పుడు, శత్రువులు అతన్ని తరుముతున్నప్పుడు, అతని మీద జాలిపడువాడు ఒక్కడైనను లేనప్పుడు, అందరూ అతని ప్రాణాన్ని ఒక పక్షిని తరిమినట్టుగా తరుముచున్నప్పుడు, అతన్ని ఈ భూమి మీద నుండి తీసివేయాలని కంకణం కట్టుకొని ఆ విరోధులు అతన్ని తరుముచున్నప్పుడు, దేవునికి ఒకానొక గుహలో దావీదు చేరి ఈ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజులు శత్రువు యొక్క దాడి నుండి తప్పించుకోవడానికి దుర్భేద్యమైన దుర్గాలని వారు తమ ఆశ్రయపురంగా చేసుకుంటారు. కానీ దావీదు శత్రువు చేతిలో నుండి తప్పించబడడానికి, రక్షణ పొందడానికి, ఒక విడుదల అతడు అనుభవించడానికి అతని యొక్క దుర్గం, అతని యొక్క కోట ఎవరో తెలుసా? ఆయన నమ్మిన దేవుడే. అవును, ఆ దేవుణ్ణి దావీదు ఇలా అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గము నీవే. అవును, శత్రువు తరుముతున్నప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తి 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 ఒక కొండ గుహలో, ఒక బండ సందులో, ఒక కోటలో, ఒక దుర్గంలో ఏ విధంగా తలదాచుకుంటాడో, దావీదు దేవుణ్ణి ఒక దుర్గంగా చూస్తున్నాడు. అయ్యా, నీవే నా దుర్గం, నేను నీలోకి ప్రవేశిస్తున్నాను, నీవు నాకు ఎటువంటి అపాయం కలగనియవు, ఏ శత్రువు నన్ను ముట్టలేడు, ఏ సమస్య కూడా నన్ను ఏమీ చేయలేదు, నీవు నాకు ఒక దుర్గముగా, నాకు ఆశ్రయపురముగా ఉన్నావు కనుక అయ్యా, నీ నుండి గొప్ప మేలుని నేను పొందుతాను. ఇది దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క నిరీక్షణ. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా ఏ సమస్యల చేత తరమబడుతున్నారో ఆ సమస్యల నుండి మీరు గొప్ప విడుదల పొందటానికి ఈ దినం ప్రభువుని మీ ఆశ్రయ దుర్గముగా చేసుకోండి. ఆయన మీ చుట్టూ అల్లుకొని పోతాడు. ఒక రక్షణ కవచముగా మీ చుట్టూ ఆయన ధరింప చేయబడి ఉంటాడు. శత్రువు వేసే బాణాలు, అతడు ధరించిన ఖడ్గం మిమ్మల్ని ఏమీ చేయలేదు.
ఎందుకని? దేవుడే ఒక కవచంగా, ఒక తొడుగుగా మీ చుట్టూ ఆయన ధరింపజేయబడి ఉన్నాడు కాబట్టి. నా ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు దుఃఖపడతావు? ఎందుకు వేదన చెందుతావు? నాకెవరు లేరని ఎందుకు ఆందోళన చెందుతావు? దేవుడు నీతో ఉన్నాడు. ఆయన్ని చేయి పట్టుకున్నాడు. ఆయన నీ కుడిపార్శ్వమున ఉన్నాడు. నువ్వు సదాకాలం ఆయన యందు మాత్రమే గురి నిలుపు. నిన్నెప్పుడు కూడా ఆయన దాటిపోడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మీకు తెలుసా? మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎంత గొప్ప వాగ్దానం! మీ హృదయాన్ని ధైర్యంతో నింపుకోండి. ఈ లోక సంబంధమైన వాటి వైపు మీరు తిరిగినప్పుడు ఖచ్చితంగా మీరు నిరాశ ఊబిలో దిగబడిపోతారు. ఎందుకనంటే ఒక విశ్వాసికి ఈ లోకంలో నిత్యమైన భద్రత, నమ్మదగినటువంటి సురక్షితమైన చోటు ఎక్కడ లేదు. ఒక విశ్వాసికి భద్రత కలిగిన చోటు ఒకటే ఉంది. ఆ చోటు భౌతికమైన స్థలం కాదు, కానీ ఒక వ్యక్తి రూపం ధరించుకుంది. ఆ చోటు ఏమిటంటే నీవు నమ్మిన నీ దేవుడే, నీ ప్రభువే ఆ చోటు. అక్కడ నీకు భద్రత ఉంది, అక్కడ నీకు మేలు ఉంది, అక్కడ నీకు స్వస్థత ఉంది, అక్కడ నీకు నెమ్మది ఉంది, అక్కడ నీకు ఆదరణ ఉంది. ఆ దుర్గంలోకి నువ్వు వస్తావా? దావీదు ప్రార్థించినట్టు, అయ్యా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే అని అతడు పరిపూర్ణమైన విశ్వాసంతో దేవునికి మొరపెట్టినట్లు ఈ ఉదయకాలం నువ్వు దేవునికి మొరపెడతావా? ఆయనని నీ ఆశ్రయ దుర్గముగా చేసుకుంటావా? అయితే ఎన్నటెన్నటికి నీకు క్షేమమే. భయపడకు. శుభ ఘడియలు నీ కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక మేలుతో నీ దగ్గరికి ఆయన దిగి రాబోతున్నాడు. నీ హృదయం ఉప్పొంగుతుంది. నీ ముఖము నిండా చిరునవ్వు, ఉత్సాహం, గంతులు వేసి నీవు ఆయన్ని మహిమపరిచే అద్భుతమైనటువంటి ఒక గడియను ప్రభు తెస్తున్నాడు. నిరీక్షణతో ఈ దినాన్ని గడుపు. ప్రభు కృప నీకు తోడై ఉండునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. మా ఆశ్రయ దుర్గము నీవే నాయన. ప్రవ్వా, శత్రువు తరుముతున్నప్పుడు, సమస్యలు మమ్మల్ని వెంటాడుతున్నప్పుడు పరిగెత్తి 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 మేము ఎక్కడికి వెళ్ళగలం? ప్రవ్వా, నీవే మా ఆశ్రయదుర్గం, నీవే మా ఆశ్రయపురం. మా తండ్రి, ఈ ఉదయకాలం మేము మీ పాదాల చెంతకు వస్తున్నాం. ఈ దినమున ఒక బలమైన కార్యం మా ప్రియులలో జరుగునుగాక. మీ సన్నిధి వారిని ఆవరించునుగాక. మా తండ్రి, వారి ముఖము నిండా ఒక ఆనందం, చిరునవ్వు మీరు అనుగ్రహించండి. ప్రభు, నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు మీ కుడి చేతిని చాపి వారిని ఆదరించి బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.